హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి, జగదాత్రి, జేడి ఒకరా కాదా అని తెలుసుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి కావాలనే జేడి చేతికి ఒక ఇంక్ అంటుకునేలా చేస్తారు. ఆ ఇంక్ ఒక్కసారి అంటుకుంటే అది రిమూవ్ చేయడం చాలా కష్టం. కాబట్టి జగదాత్రి, జేడి ఒకరా కాదా అని వాళ్ళకి తెలిసిపోతుందని కౌశికి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఇంటికి వచ్చేస్తాడు నిర్దోషిగా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యువరాజ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి జగదాత్రి, కేదార్ కూడా ఇంటికి రీచ్ అవుతారు. జగదాత్రి, కేదార్ని చూసిన కౌశికి జగదాత్రి దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెంటనే కౌశికి, జగదాత్రి, ఒకసారి నీ చేయి చూపించు అని అంటుంది. ఏమైంది వదినా అని అడుగుతుంది దాత్రి. ఏం లేదు దాత్రి, ఒకసారి చూపించవా అని చెప్పి అడిగేసరికి ఇంకా చేతికి ఇంక్ అంటుకుందా లేదా అని చూస్తూ ఉంటారు. జగదాత్రికి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతారు. ఎందుకంటే కౌశికి చేతికి, జగదాత్రి చేతికి ఆ ఇంక్ అనేది ఉండదు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. ఇదేంటి అంటే నేను చూస్తుంది నిజమేనా? నిజంగా జగదాత్రి, జేడి ఒకటి కాదా అని ఇంకా మళ్ళీ చెయ్యంతా చూస్తూ ఉంటుంది. వదిన, మీరేం చూస్తున్నారో నాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది. ఏం లేదు దాత్రి, జస్ట్ క్యాజువల్ అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కేడి అండ్ జేడి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో కౌశికి తన చేతికి ఇంక్ అంటించిందో అప్పుడే ఇంకా కౌశికి వెళ్ళిపోయిన వెంటనే కేడి జేడి చేయి చూస్తాడు. జేడి, నీ చేతికి చూడదు ఇంక్ అంటుకుంది అని అంటారు. అవును అని చెప్పి ఇంకలా ఇంక్ వైపు చూస్తూ, ఇదేంటి నాకు ఈ ఇంక్ ఎప్పుడు చేతికంటింది అని ఆలోచిస్తే కౌశికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంటిందని గుర్తు చేసుకుంటుంది జేడి. అయితే ఈ ఇంక్ ఖచ్చితంగా వదిన డౌట్ వచ్చే నా చేతికి అంటించింది కేదార్ అని అంటారు జగదాత్రి. అయితే వెంటనే ఈ ఇంక్ నీ చేతికి పోయేలా చేయాలని చెప్పి ఇంకలా ఒక కెమికల్ని తెప్పిస్తారు. ఎలాంటి ఇంక్నైనా ఆ కెమికల్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఇంకా వాళ్ళు బీన్ పోలీస్ కాబట్టి వెంటనే వాళ్ళకి ఆ విషయం, ఆ కెమికల్ని తెప్పించుకొని ఇంక తన చేతికున్న ఇంక్నైతే రిమూవ్ చేసేసుకుంటుంది దాత్రి. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో బయటకు వచ్చి, కేదార్, నువ్వు నిజంగా నా చేతికున్న ఇంక్ని గమనించావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇవాళ నేను వదినకి అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని అని అంటుంది దాత్రి. ఏం పర్లేదులే దాత్రి, అయినా మనల్ని అక్క ఇప్పట్లో కనిపెట్టే ఛాన్స్ లేదులే అని హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతారనమాట జగదాత్రి, కేదార్. అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే అక్కడికి కౌశికి అండ్ శ్రీవల్లి వస్తుంది. ఇంకా శ్రీవల్లి, అన్న, వదిన వచ్చేసారా? మీకోసమే నేను ఒక వంట చేసి పెట్టాను, రండి భోజనం చేయండి అని చెప్పి ఇద్దరికి పాపం భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి ఆప్యాయత, ప్రేమని చూసి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా కౌశికి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. సుధాకర్, కౌశికి, పంతులు గారు వచ్చేసారమ్మా అని అంటారు. ఏంది బో, ఎందుకు పంతులు గారిని పిలిపించుండావు అని అడుగుతుంది. ఏం లేదు, రేపు అప్పట్లో బిజినెస్ క్లయింట్స్తో మాట్లాడింది కదా కౌశికి, ముంబై బిజినెస్ క్లయింట్స్, వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి రేపు ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల గురించే రేపు శంకుస్థాపన జరిపించాలి, అందుకే పిలిపిస్తున్నాం అని అంటారు. ఓ అట్నా అని చూస్తూ ఉంటుంది వైజయంతి. పంతులు గారు, రేపు మంచి ముహూర్తం ఎక్కడుంది అని అడుగుతుంది కౌశికి. అమ్మ, రేపు ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పడంతో ఇంకా అదే ముహూర్తాన్ని ఖరారు చేయమని చెప్తుంది కౌశికి. ఇదంతా నిషిక చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వదినా, నువ్వు నాకు కాకుండా ఆ జగదాత్రికి సీన్ ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు అందరి ముందు నీ పరువు, ఆ జగదాత్రి పరువుని నేను ఎలా తీస్తానో అని దొంగతనంగా ఇంకా అలా జగదాత్రి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది నిషిక. వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి ఏవైతే ఆ రోజు బిజినెస్ క్లయింట్స్ ఇచ్చిన ఒక సీక్రెట్ ఫైల్, పాపం ఆ ఫైల్ ఉంటే కానీ, విత్ ఉంటే కానీ అక్కడ కాంట్రాక్ట్ అనేది బేస్ అవ్వదు. సో అలాంటి ఫైల్ని
జగదాత్రికి దాచమని ఇస్తారు కదా కౌశికి. ఆ ఫైల్ని చూస్తుంది నిషిక. చూసి ఎస్ ఇదే, ఇప్పుడు చెప్తాను చూడు. హే జగదాత్రి, నీ పని అయిపోయిందే. ఇంక నువ్వు అక్కడ అందరి ముందు అవమానపడుతూ తిట్లు తినాల్సిందే అని ఆ ఫైల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే కౌశికి జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. జగదాత్రి, డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది. అబ్బే అలాంటిదేమీ లేదు వదినా, చెప్పండి అని అంటారు. అదే రేపు శంకుస్థాపన ఉంది కదా, కాబట్టి ఆ ఫైల్ని జాగ్రత్తగా తీసుకురావాలి అండ్ మనమే అన్ని పనులు ముందుండి చేసుకోవాలి అని అంటారు కౌశికి. తప్పకుండా వదినా, నేనున్నాను కదా, ఆ ఫైల్ని ఎలా అయినా నేను తీసుకొస్తానని చెప్పి ఇంకా జగదాత్రి హ్యాపీగా చెప్తుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా నిషిక ఇదంతా చూసి వాళ్ళని నమ్మి నువ్వు పిచ్చిదాని అవుతున్నావు వదినా. ఆ ఫైల్ని వాళ్ళు తీసుకురాలేరు, ఎందుకంటే నేను ఆ ఫైల్ని కాల్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఆ బిజినెస్ లేదు, నువ్వు వాళ్ళ ముందు పరువు పోగొట్టుకుంటావు, ఆ జగదాత్రి నీ ముందు పరువు పోగొట్టుకుంటుంది, అప్పుడు నేను అది సమానం అయిపోతాం అని ఇంకలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శంకుస్థాపనకి ఇంక అందరూ కౌశికి ఫ్యామిలీ బయలుదేరుతారు. అప్పుడే ఇంకా యువరాజ్ అయితే కిందికి వస్తాడు. యువరాజ్ రా వెళ్దాం అని అంటుంది కౌశికి. లేదక్క, నేను వస్తే మళ్ళీ నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, వద్దులే అక్క అని అంటాడు. అదేందబ్బోడా అట్లా అంటావేంది, నిన్ను కౌశికినే రమ్మని పిలుస్తుంది కదా, వస్తే ఏమైంది అని అంటారు. లేదమ్మా, నేనెక్కడ ఫీల్ అవుతానోనని నన్ను అక్క ఏదో క్యాజువల్గా ఫార్మాలిటీగా పిలిచింది. నేను అక్క మర్యాదని గౌరవాన్ని పోగొట్టాలనుకోవటం లేదు అని అంటాడు యువరాజ్. కరెక్ట్గా చెప్పావు యువరాజ్, ఇప్పటికీ ఈ అక్క మనసుని అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సో సారీ, నువ్వు రావట్లేదని నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఒకటి, నువ్వు నా పరువుని ఇప్పటి నుండి కాపాడే పనులే చేయాలి అని అనుకుంటున్నానని చెప్పి ఇంకా ఆశిస్తున్నానని అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి. ఇంకా జగదాత్రి, కేదార్, నిషిక, వైజయంతి, సుధాకర్ అందరూ అలా ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరుతారు. ఇంకా కౌశికి అలా ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే వైజయంతి అదంతా చూసి, అమ్మి ఈ పని నిషికతో మొదలు పెట్టిస్తే బాగుంటుంది కదూ అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు వైజయంతి, అయినా ఈ పని నిషికతో ఎందుకు మొదలు పెట్టించాలి, ఎందుకంటే ఇదంతా చేస్తుంది కౌశికి. కౌశికి చేత్తో ఏ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా అది సక్సెస్ అవుతుందని నీకు తెలీదా అని అంటారు సుధాకర్. అబ్బో, అంత గొప్ప జాతకమే అయితే తన జీవితం ఎందుకు ఇలా తగలబడుతుంది? చిన్నప్పుడు అమ్మా నాన్న పోయి ఉండారు, వాళ్ళు పోయాక భర్త ఏమైనా దగ్గరుండి చూసుకుంటాడా అంటే అది లేదు. వాడు ఎప్పుడు వస్తాడో వెళ్తాడో తెలీదు, ఎందుకు దూరంగా ఉంటున్నారో కూడా అర్థమే లేదు. ఇప్పుడు బాబు వాడు పుట్టడమే నష్టజాతకంతో పుట్టాడు. పాప గురించి అందరికీ తెలిసిందేగా, ఇంక తను అదృష్టవంతురాలు ఎలా అవుతుంది బో అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా వైజయంతి చెంప పగలగొడతారు సుధాకర్. వైజయంతి షాక్లో ఉండిపోతుంది. ఒక్క మాటైనా కౌశికి గురించి మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, కౌశికి అంటే నీకు ఎలా కనబడుతుంది? ₹1 ఉన్న మన ఆస్తిని ఇప్పుడు ₹100 వరకు తీసుకువచ్చిందంటే, ఇన్ని కోట్ల బిజినెస్ సాధించిందంటే అది కేవలం కౌశికి వల్లే సాధ్యమైంది. నువ్వు కౌశికి ఇంట్లో ఉంటున్నావు, కౌశికి పెట్టిన తిండి తింటున్నావు, కాబట్టి కొంచెమైనా విశ్వాసం చూపిస్తూ విశ్వాసపాత్రురాలుగా ఉండు, అంతేకాని మాటలతో చంపుకు తినొద్దు. ఇంకొకసారి నా కూతురు కౌశికిని ఒక్క మాట అన్నా సరే చంపేస్తాను అని గట్టిగా చెప్తారు. ఇంకలా షాక్లో ఉండిపోతానమాట. వెంటనే వైజయంతి అంతే, అందరికీ నేను చులకనైపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంక పాపం కౌశికి బాధపడుతుంటే జగదాత్రి, వదిన మీరు బాధపడకండి వదిన, ఎందుకు బాధపడుతున్నారని చెప్పి ఇంకా అలా పాపం ఓదారుస్తుంది కౌశికి. అప్పుడే ఇంకా రిబ్బన్ కట్ చేస్తుంది కౌశికి అందరు చెప్పడంతో. ఇంకా రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్టరీలో దీపం వెలిగించడానికి ఇంకా అలా జగదాత్రిని పిలుస్తుంది కౌశికి. ఒక్కసారిగా వైజయంతి అండ్ నిషిక ఇద్దరు చాలా అంటే చాలా జలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. రామ్మా రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేపిస్తూ ఉంటారు. ఇదేం చూసావు,
నెక్స్ట్ చూడండి అత్తయ్య అని చెప్పి నిషిక మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అదే టైంకి ఇంకా వెంటనే బిజినెస్ క్లయింట్స్ అందరూ రీచ్ అవుతారు. ఇంకా బిజినెస్ క్లయింట్స్ అందరూ వచ్చి "ఆ, కౌశికి గారు, మీరు అనుకున్నట్టే ఫ్యాక్టరీని ఓపెన్ చేశాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కీ ఎలిమెంట్స్ ఉన్న మన బిజినెస్ ఫైల్ని ఒకసారి ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు" అనేసరికి ఎస్ సార్, అది తీసుకొచ్చాం. దాత్రి, ఫైల్ ఇవ్వు అని అంటారు. ఇంకా వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది దాత్రి. ఇంకా అలా నిషిక ఇప్పుడు చూడు అది షాక్ అవుతుంది అని హ్యాపీగా చూస్తుంటే బిజినెస్ ఫైల్ని చేతికిస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా నిషిక షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది అని షాక్లో ఉండిపోతుంది నిషిక. ఏంటి నిషి, అలా ఉన్నావేంటి? ఓ, ఫైల్లో వైట్ పేపర్స్ పెట్టి నన్ను బురిడి కొట్టించాలని ట్రై చేసి నువ్వు ఏదో సాధించాలనుకున్నావు, అంతే కదా? అయినా నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నువ్వు నా జోలికి రా, నన్నేమైనాను పర్లేదు, నేను పడతాను. కానీ నువ్వు వదిన వదిన బిజినెస్ని నాశనం చేయాలనుకుంటున్నావు. వదినని తప్పు పట్టేలా చేయాలి అనుకుంటున్నావు. అది చాలా పెద్ద తప్పు, అర్థమైందా అని గట్టిగా చెప్తుంది. ఏయ్, ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏదో చూసినట్టు మాట్లాడుతున్నావు. ఏయ్, ఇన్ని రోజులు నిన్ను నిషి నిషి అని మర్యాదగా పిలుస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. నువ్వే ఇదంతా చేసావని నాకు బాగా తెలుసు. కాబట్టి ఇంకొకసారి ఈ జోలికి రావద్దని చెప్తున్నాను అని ఇంకా గట్టిగా నిషికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది జగదాత్రి. ఇంకా అలా బిజినెస్ ఫైల్స్ అన్ని ఇన్వెస్టర్స్ చూసి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న జగదాత్రి కేదార్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కౌశికి జగదాత్రి దగ్గరికి వచ్చి, జగదాత్రి, నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ జగదాత్రి అని అంటారు. అయ్యో వదిన, మేము కాకపోతే ఎవరు చెప్పండి అండుగా ఉంటారు? అయినా మీరు మేము వేరు వేరు కాదు కదా, అందరం ఒకటే కదా, అందరం కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నాం కదా వదిన అని అంటుంది జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి చేతిలో చేయి వేసి పాపం కౌశికి జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, మీలాంటి తమ్ముడు నీలాంటి మరదలు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇద్దరిని పాపం ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇంక ఇదంతా చూస్తూ, అవును, వీళ్ళ అనరాగాలు చూడలేక చస్తున్నానేడా అని చెప్పి వైజయంతి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జగదాత్రి వెళ్ళబోతుంటే జేడి అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయి వెనక్కి చూస్తుంది. వదినా అని అంటుంది. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కని పెట్టలేననుకుంటున్నావా? చూడు జగదాత్రి, నువ్వు ఆ ఇంక్ని ఎలా అయినా మాయం చేసుకుంటావని నాకు తెలుసు. అలాంటి సొల్యూషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఈజీగా దొరుకుతుందని కూడా నాకు తెలుసు. నువ్వు మేము కనిపెట్టకుండా ఉండాలనే ఇదంతా చేస్తున్నావని కూడా నాకు అర్థమైంది అని అంటారు. వదిన, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. ప్లీజ్ దాత్రి, ఇంకా దాచిపెట్టద్దు. జగదాత్రి అంటే జేడి అని, కేదార్ అంటే కేడి అని నాకు తెలిసిపోయింది అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్. ఇంకా అలా చూస్తూ ఉంటారు. కానీ మీరు ఈ విషయాన్ని ఎందుకు ఇంట్లో చెప్పటం లేదు? ఎందుకు మీరేమీ కాని వారిగా అలా ఉండిపోతున్నారు అని అడుగుతారు. వదిన, మీరు కూడా ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు వదిన. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే అందరూ మమ్మల్ని వేరేగా చూస్తారు. అది కూడా కాదు, మేము పర్సనల్గా ఈ విషయాలన్నీ బయట పబ్లిక్లో పెట్టి మీ ప్రాణానికి ప్రమాదం చేయకుండా ఉండాలనుకుంటున్నది. అందుకే వదిన, ఇది మేము చాలా అంటే చాలా సీక్రెట్గా కండక్ట్ చేస్తున్నాం. జేడీకేడీ అనేది కేవలం షాడో మాత్రమే. మా ఫేస్ కానీ పేర్లు కానీ ఎవరికి తెలియకూడదు వదిన అని అంటారు. సరే దాత్రి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను ఎవరితో చెప్పనని చెప్పి ఇంకా మాటిస్తారు జగదాత్రికి కౌశికి. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పాపం హ్యాపీగా జగదాత్రి అయితే కౌశికి చేతిలో చేయి వేస్తుంది. అలా కౌశికి జగదాత్రి కేదార్ హ్యాపీగా ఉంటారు. ఇంకా ఫ్యాక్టరీ శంకుస్థాపన కూడా పూర్తయి కౌశికి బిజినెస్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా సుధాకర్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటే ఇటువైపు వైజయంతి, నిషిక, యువరాజ్ మాత్రం వీళ్ళ వైపు చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ హ్యాపీగా
ఇంకా అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే కౌశికి, దాత్రి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, నీకు ఎలాంటి దిష్టి తగలకూడదని నేను నీకు ఈ రక్ష కడుతున్నాను అని చెప్పి పాపం ఒక తాడు కడతారు. ఇంకా కౌశికి వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి. వెంటనే దాత్రి, రేపు దీపావళి పండగ కాబట్టి లక్ష్మీదేవి పూజను జరిపించాలి, నువ్వు పూజలో కూర్చోవాలి దాత్రి అని అంటారు. ఖచ్చితంగా వదినా అని చెప్పి పాపం లక్ష్మీదేవి పూజని అంగరంగ వైభవంగా కౌశికి జరిపిస్తూ ఉంటారు. ఫ్రంట్ రోలో జగదాత్రి కూర్చుంటే జగదాత్రి వెనకాల నిషిక కూర్చుంటుంది. అలా ఇంకా కౌశికి, జగదాత్రి, నిషిక, వైజయంతి, ఇటువైపు శ్రీవల్లి అందరూ కలిసి దుర్గాదేవి పూజని, లక్ష్మీదేవి పూజని హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన వైజయంతి, ఈ కౌశికి ఆ జగదాత్రి కేదార్కి బాగా పళ్ళకి మోస్తూ ఉండదు, ఎలా అయినా ఈ జగదాత్రిని ఖచ్చితంగా బయటికి పంపేయాలా అని చెప్పి వైజయంతి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇటువైపు హ్యాపీగా జగదాత్రి కేదార్ మాత్రం పూజలో పాల్గొని పూజని సక్సెస్ఫుల్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.